హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మన మాస్ మహారాజా రవితేజ గారి మూవీ గురించి అయితే రివ్యూ మాట్లాడుకుందాం. సో ఇప్పుడే మూవీ చూసి వచ్చాను. సో ఫుల్ రివ్యూ మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతిదీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, మనం ఈ మూవీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్గా మనం ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి వద్దాం. మన రవితేజ గారు అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేశారు. సో రవితేజ గారు ఏం చెప్పారంటే, నేను ఇప్పటివరకు తీసిన సినిమాల్లో చాలా మందిని డిసప్పాయింట్ చేశాను, బట్ ఈ సినిమాలో అది జరగదు, 100% కొడతామని చెప్పారు. 100% నాకు అనిపించింది 100%లో 90% కొట్టారనమాట. అండ్ కమింగ్ టు రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చేసి, ఈ మూవీ మీకు నచ్చకపోతే నేను కూడా ఈ ఇండస్ట్రీకి కొంచెం దూరంగా ఉంటాననే లాగా స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు. అండ్ ఇప్పుడు మనం రిలీజ్ అయింది, ప్రీమియర్ షో పడ్డది. సో ఇప్పుడు మాట్లాడుకుందాం వాళ్ళు చెప్పింది ఎంతవరకు ఉంది అనేది. సో మనకి స్టార్టింగ్ టైటిల్ కార్డ్స్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. సో నాకైతే రవితేజ గారు టైటిల్ కార్డ్స్ చూసినప్పుడు, సో నాకైనా కాదు చుట్టూ ఆడియన్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి కూడా ఎక్కడి నుంచి విజిల్స్ అయితే రాలేదు. సో మీరు కూడా స్క్రీన్ మీద చూడొచ్చు. సో నార్మల్గా అనిపించింది నాకు, అది జస్ట్ ఏదో చూపించాలని చూపించారు కానీ మరీ విజిల్స్ చేసి అరిచేంత గోల్ పెట్టేంత టైటిల్ కార్డ్స్ అయితే కాదు అది. అండ్ ఎంట్రీ సీన్స్కి వచ్చేద్దాం. ఎప్పుడైతే రవితేజ గారు ఎంటర్ అవుతారో, సో ఎంట్రీ షాట్స్ అనేవి మనకి క్లోజ్అప్ షాట్స్ కానివ్వండి, సో చాలా బాగా తీశారు. అండ్ లుక్స్ కానివ్వండి, సో చాలా బాగున్నాయి. అండ్ కమింగ్ టు ద ఇంట్రడక్షన్ క్యారెక్టర్స్ వచ్చేసి మనకి రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ రవితేజ గారు అనమాట. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ అనేది మనకి ఎక్కువ ఫస్ట్ హాఫ్లో అయితే కనబడుతుంది. సో ఇప్పుడు మన రవితేజ గారికి రాజేంద్ర ప్రసాద్ గారు గ్రాండ్ ఫాదర్ క్యారెక్టర్ అయితే చేస్తున్నారు. సో వీళ్ళిద్దరి మధ్య ఆ కామెడీ ఏంటనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ వాళ్ళు ఆ లాంగ్వేజ్ కానివ్వండి, సో వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్, సో చాలా బాగా కామెడీ ట్రాక్ అయితే బాగా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ కమింగ్ టు మిగతా రోల్స్ ఏవైతే ఉన్నాయో, సో చాలా మంది కూడా మనకి జబర్దస్త్ నుంచి అయితే తీసుకున్నారన్నమాట. ఆది గారు కానివ్వండి, చమక్ చంద్ర గారు కానివ్వండి, అండ్ ఇంకా రచ్ రవి గారు కానివ్వండి, సో చాలా మంది జబర్దస్త్ నుంచి అయితే చాలా మందిని తీసుకున్నారు. చాలా మంది మేమర్స్ కానివ్వండి, రివ్యూవర్స్ కానివ్వండి, చాలా మందిని అయితే తీసుకొచ్చారు. సో కొత్తగా ఒక కామెడీని సోషల్ మీడియాలో ఏవైతే మనకి ట్రెండింగ్ ఉంటాయో, సో ట్రెండింగ్ ఉన్నవైతే కొద్దిగా మనకి టచ్ చేశారనమాట ఆ జోనర్ కూడా. సో అది కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ కమింగ్ టు ఫైట్స్ వచ్చేసి మనకి ఆ లుక్స్, ఆ ఫైట్స్, షార్ట్స్, బీజిఎం వేరే లెవెల్, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతారు, దాంట్లో ఏం డౌట్ లేదు. అండ్ కమింగ్ టు ద స్టోరీ, మనకి ఈ స్టోరీ గురించి మాట్లాడుకోవాలంటే ఎగ్జాక్ట్గా ఒక 50% మనకి పుష్పకి రిలేటెడ్గానే ఉంటుంది. ఎందుకంటే పుష్పలో మనకి ఎర్రచంద్రం గురించి అయితే ఉంటుంది అనమాట. సో మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. సో అలానే ఇక్కడ మనకి ఆంధ్రలో ఒక చోటు గంజా పండిస్తారు. సో దాని గురించి ఏంటనేది మన రవితేజ గారు ఈ మూవీలో వచ్చి మనకి రైల్వే పోలీస్లో కనబడతారు మనకి. సో అతను ఈ వరంగల్ నుంచి ఆంధ్రాలో షిఫ్ట్ అవుతారు అనమాట. సో అక్కడ స్టోరీ అనేది జరుగుతుంది. అండ్ అక్కడే మనకి హీరోయిన్ ఇంట్రడక్షన్ కూడా జరుగుతుంది. సో హీరోయిన్ ఇంట్రడక్షన్ అప్పుడు మాత్రం ఆ డిజైన్ కానివ్వండి, క్యారెక్టర్ డిజైన్ కానీ అన్నీ మంచిగా అనిపించింది. అండ్ బీజిఎమ్స్, కమింగ్ టు బీజిఎమ్స్, అవి కూడా మనకి 85% ఓకే. నాకు ఎక్కడ అంత వర్స్ట్ అనేది అనిపించలేదు. అండ్ ఆ లవ్ ట్రాక్, కామెడీ ఇవన్నీ పర్ఫెక్ట్గానే పండాయి ఫస్ట్ హాఫ్లో మాత్రం. అండ్ ఇంకా ఫస్ట్ హాఫ్లో మాట్లాడుకోవాల్సింది వచ్చి వింటేజ్ రవితేజ గారు అనమాట. సో చాలా మంది చాలా రోజులు అయింది వింటేజ్ రవితేజ అని చూసి. మాస్ మహారాజా అని మనకు తెలుసు కానీ, సో అన్ని లవర్ బాయ్ ప్లస్ అన్ని మూవీస్లో కొన్ని సాంగ్స్ కూడా తీసుకున్నారనమాట. ఇది కాదా ఎల్లో, సో ఇలాంటి సాంగ్స్ కూడా మనకి తీసుకుంటున్నారు అక్కడక్కడ. సో పక్క ఒక వింటేజ్ రవితేజ కనబడుతున్నారు మన స్క్రీన్లో అనే ఒక ఫీలింగ్ చాలా మందికి కొంతసేపు అయితే కలుగుతుంది. సో అక్కడ డిసప్పాయింట్మెంట్ అయితే ఉండదు. సో మన రవితేజ గారు చెప్పినట్టుగా, సో మన 100% రాకపోయినా 90% అయితే ప్రూవ్ చేశారు. సినిమా అయితే బాగుంది. అండ్ కమింగ్ టు ద సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ అనేది చాలా డిఫరెంట్ ఉన్నది. సో చెప్పాను కదా, ఫస్ట్ హాఫ్ వచ్చి మనకి కామెడీ, ఫైట్స్, ఈ లవ్ ట్రాక్స్ ఇలా ఇలా పోతూ ఉంటుంది స్టోరీ అనేది. కమింగ్ టు సెకండ్ హాఫ్,
మనకి స్టోరీ అనేది అక్కడ ఏవైతే క్వశ్చన్స్ రేజ్ అయ్యాయో సో ఇక్కడ ఆన్సర్స్ వెతకడం మొదలు పెడతారనమాట. సో ఆ ఆన్సర్స్ వెతికే క్రమంలో మనకి ట్విస్ట్లు అనేవి పడుతూ ఉంటాయి. సో ప్రతి ఒక 10 మినిట్స్కి ఒక ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఆ ట్విస్ట్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయము, అలా ఉంటాయి ఆ ట్విస్టెస్. చాలా బాగా అనిపించింది. ఎక్కడ బోర్ కొట్టలేదు. ఫస్ట్ చెప్పాలంటే మనకి చాలా మంది ఏమంటారంటే రవితేజ సినిమాలు బోర్ సినిమాలు ఒకప్పుడులా లేవు, సో మనకి అంటారు కానీ బట్ చూడొచ్చు. మనకి ఖచ్చితంగా ఒక మంచి స్టోరీ చూసిన ఫీలింగ్, మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ యాక్టింగ్ కూడా చాలా మంది అన్ని రోల్స్ ఎవరికైతే ఈ మూవీలో రోల్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా 100% వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టారు. విలన్ గురించి మాట్లాడుకోవాలి. విలన్ అయితే మనకి హీరోని ఎలివేట్ చేసేంత లుక్స్ కూడా చాలా ఇచ్చారనమాట. సో ఆ విలన్ నాకు బాగా నచ్చింది. సో ఆ మాట్లాడే ఆ డైలాగ్ వర్షన్ కానివ్వండి, ఆ లుక్స్ కానివ్వండి, అతను ఆ బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, సో డిఫరెంట్ స్టైల్లో చూపించారు. బాగా అనిపించింది. సో విలన్కి హీరో తక్కువ కాదు, హీరోకి విలన్ తక్కువ కాదు అన్నట్టుగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా విలన్ రూల్ చేస్తారనమాట. సో హీరోని చంపేస్తా ఇది అట్లా ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి మొత్తం రివర్స్ అయిపోతుంది అనమాట స్టోరీ కూడా. సో ఆ ట్విస్ట్లు కూడా మనకి ఆ ట్విస్టుల్లో కామెడీ పండించడం కానీ సో చాలా బాగా వర్కౌట్ అయింది. మెయిన్గా ఆది గారు ఎక్కడైతే కనపడతారో అక్కడ అంతా కూడా మనకి కొంచెం ఆ కామెడీ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా మూవీ అయితే ఓకే, నాకు 80% బాగా అనిపించింది. అండ్ ఇప్పుడు సాంగ్స్ గురించి మాట్లాడుకుందాం. సో సాంగ్స్ వరకు చూసుకుంటే మనకి ఫస్ట్ హాఫ్లో ఐ థింక్ ఒకటో రెండో పడతాయి. ఒక సాంగ్ అయితే నాకు ఫస్ట్ సాంగ్ అయితే బాగా అనిపించింది. అండ్ మిగతా సాంగ్స్ ఫస్ట్ హాఫ్లో నాకు అంతగా ఏం గుర్తులేవు, అసలు సాంగ్స్ ఉన్నాయనే విషయం కూడా మర్చిపోయాను. బట్ ఒక సాంగ్ అయితే బాగుంది. అండ్ కమింగ్ టు ద సెకండ్ హాఫ్, సాంగ్స్ ఒక్కటి ఎందుకు పెట్టారు, అసలు ఆ సీన్కి సాంగ్కి ఏం సంబంధం అన్నట్టుగా ఉంటుంది. సో సాంగ్స్ అయితే సెకండ్ హాఫ్లో పూర్తిగా ఏం బాగాలేవు. చాలా మంది ఫ్యాన్స్ ఎంజాయ్ చేద్దామని ఒక మూడ్లో ఉంటారు కదా, సో దానికైతే 100% డిసప్పాయింటెడే. ఎవ్వరు అసలు విజిల్స్ కూడా మ్యాక్సిమం పల్లె సాంగ్స్కి అయితే. అండ్ ఏదైతే ఆర్ట్ వర్క్ ఏదైతే ఉందో సాంగ్స్కి, ఆర్ట్ వర్క్ బాగా చేశారు ఆర్ట్ డైరెక్టర్ గారు. అండ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా చాలా బాగా చూపించారనమాట. సో దానికి సాంగ్స్ అయితే ఓకే ఓకే చెప్పుకోవచ్చు. బట్ ఎంజాయ్ చేసి పాటలు విని అర్థం చేసుకునే అసలు ఈ సాంగ్ ఒకటి ఉంటుంది అనమాట. ఇది హిట్టో ఏదో ఒక సాంగ్ ఉంటుంది, యూట్యూబ్లో పెట్టి చూడండి ఒకసారి. ఆ సాంగ్కి ఆ సీన్కి అసలు సంబంధమే లేదనమాట. సో సాంగ్స్ అయితే ఫెయిల్. అండ్ కమింగ్ టు బీజిఎం, సో ఫైట్స్ అప్పుడు కానీ, ఎమోషన్స్ అప్పుడు కానీ, ఎంట్రీ సీన్స్ అప్పుడు కానీ బీజిఎమ్స్ చాలా చాలా సపోర్ట్ ఇచ్చింది. సో అక్కడ మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ గారు వర్త్, బట్ సాంగ్స్ నాట్ వర్త్. అండ్ కమింగ్ టు సెకండ్ హాఫ్, మనకి తెలిసిందే హీరో విలన్ని చంపేయాలి. సో ఆ మధ్యలో మనకి ట్విస్ట్లు అవి కామెడీ అవి చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఫైనల్లీ నాకేమనిపిస్తుంది అంటే లాస్ట్ ఒక 10 మినిట్స్లో ఆ సెట్ ఏదైతే ఉందో క్లైమాక్స్ సెట్ విత్ ఇన్ మీటర్స్లో వేసినట్టున్నారు అది. సో అక్కడే చూపించారనమాట ఆ ఫైట్ ఏదైతే ఉందో. సో అక్కడే చూపించినట్టుంది. ఆ ఓల్డ్లో నుంచి బయటికి రాలే, బట్ మనం అక్కడే చూస్తున్నట్టు ఏదో అక్కడే జరిగింది. ఒక 15 to 20 మినిట్స్ అనమాట. సో మొత్తం అక్కడే జరిగింది. ఇంకోటి ఏంటంటే టెక్నిక్గా నేను గమనించింది ఎడిటింగ్ అనమాట. సో ఇప్పుడు రవితేజ గారిని ఇప్పుడు కొట్టారనుకోండి, సో పడిపోతారు పూర్తిగా, మనకి స్పృహ లేనట్టుగా చూపిస్తారు. అండ్ నెక్స్ట్ అటు ఓపెన్ చేయగానే లేచి కత్తి పట్టుకుని వస్తారనమాట. సో ఏదో కట్ అయితే జరిగింది, బట్ అది చాలామంది చూడకపోవచ్చు. బట్ నేను పర్టికులర్గా గమనించింది ఏంటంటే ఎడిటింగ్లో కొంచెం ఏదో తీసేశారు. ఆ ఎడిటింగ్ని కవర్ కరెక్ట్గా చేయలేదు. మనకి ఆ కంటిన్యూషన్ అనేది ఉండదు. మెయిన్గా ఇది మాట్లాడుకుందాం, కంటిన్యూషన్ అనేది ఉండదు అనమాట. ఈ సీన్కి ఆ సీన్కి కంటిన్యూషన్ అనేది ఎక్కడో మిస్ అయింది అనిపించింది. లాస్ట్కి ఇంకా హీరో విలన్ని చంపేస్తారు. సో అది ఓకే బాగుంది, బట్ మరి అంత అని చెప్పుకోలేం. మన స్టోరీ ఏదైనా ఖచ్చితంగా హీరో విలన్ని చంపేయాలి. సో ఆ క్రమంలో మనకి అది పెట్టారు, ఖచ్చితంగా పెట్టాలని పెట్టారు. కానీ దాన్ని ఇంకా బాగా ఎలివేట్ చేసినచ్చు. మెయిన్గా ఎలివేట్ అయితే హీరోకి ఎలివేషన్ ఇవ్వలేదు, విలన్కి ఎలివేషన్ ఇచ్చారు. కావాలని చెక్ చేసుకోండి, హీరోకి ఎలివేషన్ ఇవ్వలేదు క్లైమాక్స్లో, విలన్కి ఎలివేషన్ ఇచ్చారు. సో లాస్ట్కి హీరో వచ్చి విలన్ని చంపేస్తారు అనమాట. సో అక్కడికి చంపేయగానే మనకి కథం, ఇంకా స్క్రీన్ ఆఫ్ అయిపోతుంది, ట్రాక్ మారిపోతుంది, ఇంకా టైటిల్ కార్డ్స్ అనేవి పడిపోతాయి. సో ఇట్లా ఉంటుంది అనమాట. సో స్టోరీ చూసుకుంటే చాలా చాలా కొత్తగా ఈ జోనర్లో కూడా ఆల్రెడీ ఒకటి వచ్చింది పుష్ప,
బట్ వేరే ఒక ఇన్సిడెంట్స్ని తీసుకొని కథనైతే బాగా డైవర్ట్ చేశారు. సో మన పుష్ప ఎట్లా ఇంటర్నేషనల్ డీల్స్ పెట్టుకుంటారో ఇక్కడ కూడా మన నేషనల్లోనే డీల్స్ ఉంటాయన్నమాట. సో ఇది ఓవరాల్గా ఈ మూవీ చెప్పుకోవాలంటే. సో నేను ఇచ్చే రేటింగ్ ఈ మూవీకి అవుట్ ఆఫ్ 5 3.8 ఇవ్వగలుగుతాను. ఎందుకంటే నాకు ఒక సాంగ్స్ ఒకటే అవుట్ అనిపించింది, క్లైమాక్స్లో కొంచెం అనిపించింది. మనకి ఇంకా ఫైట్ బీజిఎమ్స్ కామెడీ అన్నీ బాగా వర్కౌట్ అయిపోయాయి. సో రవితేజ గారు చెప్పినట్టుగా కొట్టారు. సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.8. ఒకవేళ మీరు ఎవరైనా ఈ మూవీ చూస్తుంటే మీరు ఎంత రేటింగ్ ఇస్తారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. సో ఇవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఎప్పుడైతే మనం వీడియో అప్లోడ్ చేస్తామో డైరెక్ట్గా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. సో ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి కాబట్టి సో మన ఛానల్ మీద ఒక కండిషన్ ఉంచండి. సో ఇంకొక కొత్త మూవీ రివ్యూతో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ దిస్ ఈజ్ సుమన్ సైనింగ్ అవుట్ ఫ్రమ్ ద వీడియో.